శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి గ్రహణం సూర్యగ్రహణం ఆగస్టు 12వ తేదీ బుధవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది అని కొంతమంది చెబుతున్నటువంటి విషయం. కానీ ఈ గ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కాబట్టి ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్నటువంటి సూర్యచంద్రుని యొక్క కిరణములు ఏవైతే ఉన్నాయో, సూర్యచంద్రుడి కిరణాలు, ఆ కిరణాల అనుభవం ద్వారా మనకి గ్రహణం ద్వారా వచ్చేటువంటి మంచి చెడు అనేటువంటిది విశ్లేషణ చేసుకోవడం ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ సూర్యగ్రహణం మన కంటికి భారతదేశంలో ఎక్కడా కనపడిన కారణంగా దాని యొక్క ప్రభావము, ఏ విధమైనటువంటి మార్పు, గ్రహణం ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది ఏ వ్యక్తులకి ఎవరికీ కూడా ఉండదు. దేశానికి కానీ, రాష్ట్రాలకు కానీ, ప్రదేశాలకు కానీ, వ్యక్తులకు కానీ ఉండదు. కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అలా ఎవరైనా చెప్పినట్లు ఉన్నట్లయితే దాన్ని మీరు విశ్వసించక్కర్లేదు. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలగజేయదు. అయినప్పటికీ కూడా అమావాస్యకి పితృదేవతల యొక్క ఆడి అమావాస్య అంటాం. ఈ అమావాస్యకి పితృదేవతలకి తర్పణం చేయడం చాలా మంచిది. అలాగే నదీ స్నానం చేయడం చాలా మంచిది. ఆ విధంగా అమావాస్య పర్వదినాన్ని, శేషపర్వాన్ని ఆ విధంగా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది.